ఆనంద్ సార్ గారు, సార్ ఇందాక నేను చెప్పిన అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్ మోడ్లోకి వెళ్ళారని జరుగుతున్న ప్రచారం. ఆయన అంత సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయి క్యారెక్టర్ ఏం కాదు, ఏదో జరుగుతుంది, మళ్ళీ రీబ్యాక్ అవుతారు, మళ్ళీ దూసుకొస్తారు అని చెప్పి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అనంతబాబు ఇష్యూ కూడా మీరు చాలాసార్లు మాట్లాడారు. ఏంటి అనంతబాబు కథ ఏంటి? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి హృదయపూర్వక నమస్కారం అండి. ఇప్పుడు అనంతబాబు గారు లీలలు అనంతం. మేము అతను ఈ డ్రైవర్ని హత్య చేసినప్పుడు అతని గురించి విపులంగా మీడియా ముందు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాం. ఆ వేళ హత్య కూడా ఎందుకు చేశాడంటే, ఈయన ఆ రోజు ఒక ప్రభుత్వ అధికారిని మీద కన్నేశాడు, ఆమెను వేధించాడు సెక్చువల్ గా. ఆ విషయం ఆ కుర్రాడికి తెలుసు. ఆ కుర్రాడు పని మానేస్తే 10 రోజులు అది బయట పెడతాడని చెప్పి అతన్ని చంపడం జరిగింది చిన్న విషయానికి. అలాగే ఈయన మొదట్లో ఒక గిరిజన మహిళని, వంతల రాజేశ్వరి గారిని ఎమ్మెల్యేగా టికెట్ ఇప్పించి గెలిపించుకుని ఆమెని కాలుతో తన్ని ఇంట్లో అంట్లు గడిగించుకుని నానా యాగి చేశాడు పాపం. అలాగే ఒక మండలాధికారిని ఈయన వస్తే కుర్చీలోంచి లేవలేదని చెప్పి ఒక దళిత అధికారిని తన్ని బయట కూర్చోబెట్టాడు. ఇప్పుడు రెండోసారి ఇతను మళ్ళీ ఇంకొక ఆవిడకి టికెట్ ఇప్పించాడు. ఇప్పించి ఆమెను ఎమ్మెల్యే చేశాడు 2019లో. పబ్లిక్ గా మీటింగ్ జరుగుతుండగా ఏమే ఇటు రావే అని పిలిచి వేదిక మీదకి ఆమె మెడలో తాళి కట్టి ఈ రోజు నుంచి ఇది నాకు పెళ్ళం అని చెప్పాడు. వీళ్ళ తండ్రిని నక్సలైట్లు కాల్చి చంపారు. ఎవరండి? ఈ అనంతబాబు తండ్రిని నక్సలైట్లు కాల్చి చంపారు. ఓకే. అంటే తండ్రి దగ్గర నుంచి కూడా వీళ్ళ కుటుంబం ఏజెన్సీని దోపిడీ చేస్తాం. దొంగ సర్టిఫికెట్లతో ఇతను ఎమ్మెల్యే అవ్వాలని చూశాడు. అలాగే జడ్పీడీసీఓ ఎంపీపీఓ ఏదో చేశాడు దొంగ సర్టిఫికేట్ తో. అది కోర్టు తేల్చడంతో, పోటీ చేయడానికి అర్హత లేకపోవడంతో అమాయక దళిత స్త్రీలని పట్టుకుని వాళ్ళకి టికెట్ ఇప్పించి వాళ్ళని ఎమ్మెల్యేలుగా గెలిపించి వాళ్ళని శారీరకంగా వాడుకోవడం, మానసికంగా ఇబ్బంది పెట్టడం, వాళ్ళని తన్నడం, కొట్టడం, 10 మందిలో అవమానించడం, వసే ఏమి అని పిలవడం, ఇది ఇతని చరిత్ర. ఇతని పైగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడు. ఎయిడ్స్ ఉందని చెప్పి జైల్లోకి వెళ్ళినప్పుడు ఇతను తేలింది. అలాంటిది వేళ ఒక మహిళతో బెయిల్ అందుకని ఇచ్చారా? ఏమండి బెయిల్ అందుకని ఇచ్చారా ఏంటి? ఆ బెయిల్ అందుకే ఇవ్వలేదండి. గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఢిల్లీలో బెయిల్ ఇప్పించింది ఇతనికి. వాళ్ళు సుప్రీం కోర్టులో గవర్నమెంటే స్వయంగా బెయిల్ ఇమ్మని చెప్పింది ఇతనికి. అది జగన్మోహన్ రెడ్డి గొప్పతనం. అంటే ఒక అంతకుణ్ణి, ఒక వ్యభిచారిని, ఒక క్యారెక్టర్లెస్ లీడర్ని ఆయన పైకెత్తడం, పదవులు ఇవ్వడం, బెయిల్ ఇప్పించడం, జైలు నుంచి ఊరేగించుకుంటా తీసుకురావడం, దళితుల మనోభావాల మీద గొద్దడం, తన్నడం, ఆ జగన్మోహన్ రెడ్డికే అది వెన్నతో పెట్టిన విద్య. ఎంతమంది ఆడోళ్ళని, ఆ గిరిజన ఏరియాలో ఉన్నటువంటి ఆడోళ్ళని మానవ ప్రాణాలు దోచాడండి ఈయన. లారీలతో తొక్కించాడు, కారులతో తొక్కించి చంపాడు. 28 మర్డర్ కేసులు ఉన్నాయి ఇతని మీద. ఒక రౌడీ షీటర్. 28 మర్డర్ కేసులు, మర్డర్ కేసులు, అందులో 4-5 మర్డర్ కేసులు ఉన్నాయి. ఏంటి సార్ ఈ చరిత్ర? అనంతబాబు ఏదో ఆ సుబ్రహ్మణ్యం ఆ టైంలోనే బాగా హైలైట్ అయ్యాడు. ఈయన ఇంత హిస్టరీ ఉందా? చాలా. నెంబర్ వన్ మన్యంలో మహామోసగాడు, మహామాయిగాడు, లూటీగాడు. ఇతను మన్యంని ఒక పందికొక్కు తొలిచినట్టు తొలిచి పడేశాడు. ఇటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ప్రజల మీద రుద్దడం వైసీపీకి తగున. వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఎలా ఉంటాయి చూడండి. ఇతను యొక్క ఈ శృంగార రాసలీలకి దాన్ని ఏమంటారండి ఇప్పుడు? వైసీపీ అంటలేదు, యువజన శృంగార రాసలీల రసిక పార్టీ అంటున్నారు దాన్ని ఇప్పుడు. ఈ యొక్క శృంగార రసిక రాసలీల పార్టీలో ఉన్నటువంటి అనంతబాబు లాంటి నాయకుడు వల్ల దళిత కుర్రాళ్ళు బలైపోతున్నారండి. డ్రైవర్ గా చేసిన ఒక అమాయకుడిని బలి చేశాడు. ఆ కుటుంబ తల్లిదండ్రులు ఇవాళ దిక్కు మొక్కు లేక తిండి పెట్టేవాళ్ళకి, ఇల్లు వాకిల్ లేక ఏడుస్తున్నారు. ఇక్కడే మా పక్కనే అనపర్తి నియోజకవర్గం మామిడి కుదురు, అక్కడ పెద్దాడ మండలం వాళ్ళది, మామిడి ఆడ దగ్గర. ఇటువంటి నేర చరిత్రల్ని ఇప్పుడు గతంలో మనం చూసాం సార్. ఎన్డీ తివారీని ఒక గవర్నర్ ఏమయ్యాడండి? అతని మీద చర్య తీసుకోలేదా? పదవి పోలేదా? అలాగే ఏదో స్టేట్ లో, కర్ణాటకలోనో మహారాష్ట్రలోనో ఒక ఎమ్మెల్యే అసెంబ్లీ జరుగుతున్నాడు, సెల్ ఫోన్ లో
పోర్న్ వీడియో చూస్తున్నాడని ఆ ఎమ్మెల్యేను పార్టీ సస్పెండ్ చేయలేదా? అవును. అతని మీద చర్యలు తీసుకోలేదా? మరి ఎక్కడ చర్యలు తీసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. ఆ పార్టీలో క్రమశిక్షణ రాహిత్యం ఉందా? క్రమశిక్షణ రాహిత్యానికి ఈ పరాకాష్ఠవి. మా కోటయ్య గారు చెప్పినట్టుగా, బాలకోటయ్య గారు చెప్పినట్టుగా ఆ పార్టీలో క్రమశిక్షణ సంఘం లేదు. అంటే ముఖ్యమంత్రికి, ఆ మాజీ ముఖ్యమంత్రికి, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి క్రమశిక్షణ లేదు. ఏ విధంగానైనా ప్రవర్తించవచ్చండి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు. ఏమిటి అనంతబాబుకి అంతం లేదా? అనంతబాబుకి అంతం లేదా? అతని ఆగడాలకు అంతం లేదా? అతని అరాచకానికి అంతం లేదా? ఇప్పుడు మీరే అంతం లేదా? అతని పశుత్వానికి అంతం లేదా? ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు కదా, ఇవన్నీ తీసి ఏమన్నా తీసుకుంటే తీసుకోండి మీరు చర్యలు. తప్పకుండా సార్, తప్పకుండా ఇటువంటి చీడ పురుగుల్ని మళ్ళీ చరిత్రలో ప్రజల్లో తిరగకుండా చేసే బాధ్యత మా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. దీని మీద పక్కగా ప్లాన్ తో ప్రభుత్వం ఉంది. ఓకే, రైట్. చిన్నపరెడ్డి గారు నమస్కారం సార్. ప్యానల్ సభ్యులకి, వీక్షకులందరూ కూడా నమస్కారం సార్. చెప్పండి సార్. ఏంటి సార్